హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ తెలుగు చూస్తున్నాము. 8th క్లాస్లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని ఉన్నాయండి ఒకే పుస్తకంలో. అయితే మనం ఇప్పుడు సెమిస్టర్ 1లోని 6 పాఠాలు ఒక ఉపవాచకం ఉందండి. అలాగే మనకి సెమిస్టర్ 2లో కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం. నేనైతే సెమిస్టర్ 1లో 5 పాఠాలు పెట్టాను. ఇప్పుడు 6వ పాఠం. పాఠం పేరు పయనం అండి. ప్రక్రియ వచ్చి మాండలిక కథ. ఇతివృత్తం వచ్చి సామాజిక స్పృహ. రచయిత సింగమనేని నారాయణ. చూడండి, ఒకసారి అన్ని పాఠాలు చూద్దాము. ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం. ప్రక్రియ గేయం అండి. ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. రెండవ పాఠం మాతృభూమి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు. పవని నిర్మల ప్రభావతి గారు రచయిత. మూడవ పాఠం శతక సౌరభం. ప్రక్రియ వచ్చి శతకం అండి. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలను తెలియజేస్తుంది లెసను. శతక కవుల గురించి ఇచ్చారనమాట. నా యాత్ర రచన అండి. ప్రక్రియ వచ్చి ఇతివృత్తం వచ్చి జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. బులుసు వెంకట రమణయ్య గారు రచయిత. ఐదవ పాఠం సందేశం. ఖండకావ్యం అండి. ప్రక్రియ కష్టజీవుల శ్రమ. ఇతివృత్తం గుర్రం జాసువా గారు రచయిత. ఇప్పుడు మనకు ఆరవ పాఠం పయనం. మాండలిక కథ రూపంలో ఉంది లెసను. ప్రక్రియ సామాజిక స్పృహని తెలియజేస్తుంది. ఇతివృత్తం సింగమనేని నారాయణ గారు రచయిత. చూద్దామండి లెసను. పయనం అండి. చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి. వర్షములు లేక ప్రజలల్ల వలసపోగా పల్లెటూళ్ళని కళ్ళదప్పి పాడుబడియే. పల్లెటూళ్ళన్నీ కలదప్పి పాడుబడియే. పంచరంగుల చిలుక లంచంచబడిన వసతులెల్లను ఈనాడు వల్ల కాదు అని చిన్న పద్యం అయితే ఇచ్చారండి. చూడండి, ఇక్కడ వలసపోతున్న రైతులు అన్నమాట. ఉద్దేశం: సన్నకారు రైతు కూలీలు బ్రతుకుదెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారు. అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. చూడండి, కవి పరిచయం చూద్దాము. సింగమనేని నారాయణ గారు 1943 నుంచి 2021 వరకు ఉన్నారు. కథా రచయిత సింగమనేని నారాయణ గారు అనంతపురం జిల్లా బండమేదపల్లెలో జన్మించారు. సంజమ్మ, రామప్పలు వీరి తల్లిదండ్రులు. సీమ కథలు, జూదం, అనంతం, సింగమనేని కథలు అనే పేర్లతో కథా సంపుటాలు వెలువడ్డాయి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారాలు లభించాయి. ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. ఈ పాఠం సింగమనేని నారాయణ రచించిన అనంతం అనే కథల సంపుటిలోనిది. నెక్స్ట్ అండి, చూడండి, మనకి లెసన్ అయితే కథ రూపంలో ఉన్నది. మనం ఆల్రెడీ చూసాం కదా. ప్రక్రియ మాండలిక కథ ఒక మండలంలో జరిగిన కథ రూపంలో ఉన్నదండి లెసను. గంగన్న ముందు నడుస్తున్నాడు. అతని నెత్తి మీద ఒక పాత ట్రంకు పెట్టి ఉంది. పెట్టెలో ఏముందో అతడు తెరచి చూపిస్తే తప్ప మనకు అర్థం కాదు. అతని వెనకాల భార్య నరసమ్మ, కొడుకు నారాయణ, కోడలు వెంకటలక్ష్మి నడుస్తున్నారు. నరసమ్మ చేతుల్లో బట్టల మూట ఉంది. నారాయణ చేతిలో ఒక చారల సంచి ఉంది. వెంకటలక్ష్మి చంకలో 6 నెలల పసికందు ఉంది. వాళ్ళు బస్సు దిగి నడుస్తున్న రోడ్డు నున్నగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని పత్తి పొలాలు. సాయంత్రం ఎండకు మెరుస్తూ మందంగా వీస్తున్న గాలికి రెపరెపలాడుతున్నాయి. కంటికి ఆనినంత దగ్గరలో గుబురు చెట్లు, వాటి మధ్య తెల్లటి మేడలు కనిపిస్తున్నాయి. అదే మనం చేరాల్సిన ఊరు అంటూ మెల్లగా గొనిగాడు గంగన్న.
ఎంత బావుందో అంది వెంకటలక్ష్మి. చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ. ఆమె కళ్ళకు ఇలాంటి పచ్చటి దృశ్యం కనిపించి ఎంతకాలమైందో, నడిచినట్టే లేదు అంది నరసమ్మ. ఈ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ వాళ్లకు మనసుల్లో తమ ఊరు బీడుపడ్డ ఎర్రటి పొలాలు మెదులుతున్నాయి. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది అన్నాడు నారాయణ. ముందు నడుస్తున్న తండ్రిని ఉద్దేశించి. గంగన్నకు ఒక్క క్షణం తమ ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. ఊరి చుట్టూ బగ్గుమని మండుతున్న ఎర్రటి నేలలు, గడ్డి మొక్క కూడా కనిపించని ఆ చేన్లు, నిస్సారమైన నిర్జీవమైన నీటి చుక్క కోసం నోరు తెరచినట్టుండే భూములు అన్నీ కళ్ళ ముందు కదిలి తన కొడుకు వైపు అర్థమైందన్నట్లు చూశాడు గంగన్న. కానీ కాలం వస్తే ఇంతే నాయనా అంటూ తన జేబును చేతిలో తడిమి చూసుకున్నాడు. చూడండి ఇక్కడ, కాని కాలం వస్తే ఇంతే నాయనా అంటూ తన జేబును చేతితో తడిమి చూసుకున్నాడు. అతని జేబులో తమ ఊరి వెంకటస్వామి రాసిచ్చిన జాబు ఉంది. ఆ జాబు అందుకోవలసిన మనిషి ఎదురుగా కనిపిస్తున్న ఊర్లో ఉన్నాడు. ఊరికి దగ్గరగా వచ్చారు వాళ్ళు. ఊళ్ళో మనుషుల కలకలం వినిపిస్తోంది. ఊళ్ళో అడుగులు పెట్టగానే ఎదురైన ఇద్దరు ఎగాదిగా చూశారు ఈ నలుగురిని. వాళ్లకు కొత్త మనుషులు అని చూడగానే అర్థమైంది. ఏ ఊరన్నా తమది అని అడిగారు మొగాల్లోకి చూస్తూ. పడమటి దిక్కున ఉన్న పాపంపల్లె నాయనా, పడమటి దిక్కుగా ఉన్న పాపంపల్లె నాయన రామప్ప గారిని కలుసుకోవాలని వస్తా ఉండాము అన్నాడు గంగన్న. ఓ, మా రామప్ప గారి కోసమా? అదిగో ఆ కనిపిస్తూ ఉండే పెద్ద భవనమే ఆయనది. ఇంతకు ఏం పని మీద వచ్చినారు అని అడిగారు వాళ్ళలో ఒకరు. ఉన్న ఊళ్ళో పనుల్లేక బతుకు తెరువు కోసం వచ్చినామన్నా సిగ్గు విడిచి చెప్పుకున్నాడు గంగన్న. అవును పాపం, మీ ప్రాంతం నుండి చాలామంది ఈ వైపు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం పెద్ద కరువు వచ్చి పడిందంటనే అన్నాడు జాలిని కనబరుస్తూ ఆయన. కరువు అనే మాట వినగానే వాళ్ళ శరీరాలు భయంతో జలధరించినాయి. ఎలా చెప్పుకోవల్లలే నాయనా, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతోంది. రామప్ప గారు ఏదన్నా పని చూపిస్తే బతికిపోతాము అన్నాడు. మీకేం భయం లేదు, పనిచేసే పురసత్తు ఉండల్లా గాని ఏదో ఒక ఆదరువు చూపిస్తాడు మా రామప్ప. పోయి రండి, రామప్ప ఇంటికాడే ఉండాడు అంటూ ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది గంగన్న కుటుంబం. ఇంత దూరం రామప్ప ఇంటికాడే ఉండాడు అంటూ ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది గంగన్న కుటుంబం. ఇంత దూరం నమ్ముకొని వస్తా ఉండామే. ఇక్కడి పరిస్థితులు ఎట్లా ఉండాయో ఏమో అన్న అనుమానం వాళ్ళను ఒకవైపు పీడిస్తానే ఉంది. వాళ్ళు పలికిన 4 మాటలతో ఒక భయం తొలగిపోయినట్టయింది గంగన్న కుటుంబానికి. చివరికి ఒక పెద్ద భవనం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. పైన అంతస్తు కూడా ఉంది. భవనం చుట్టూ ప్రహరీ గోడకు ఇనుప గేటు తెరచే ఉంది. నేరుగా లోపలికి అడుగు పెట్టినారు వాళ్ళు. లోపల విశాలమైన ఆవరణ, పెద్ద పెద్ద గడ్డివాములు, ఒకవైపున 2 ట్రాక్టర్లు, ఒక జీపు ఉన్నాయి. ఇక్కడి వాతావరణం అంతా గమనించేసరికి రావాల్సిన చోటుకే వచ్చామనుకున్నారు వాళ్ళు. ఎవరు మీరు అంటూ ఒక నడివయసు మనిషి గద్దిస్తూ ఎదురుగా వచ్చాడు. గంగన్న, రామప్ప గారి కోసం వచ్చినాము అంటూ వినయంగా చెప్పుకున్నాడు. ఏ ఊరు ఏమిటి, ఎందుకు కొత్త మొగాళ్ళ ఉన్నారే, ఈ ప్రాంతం వాళ్ళు కాదే? ఇలాంటి ప్రశ్నలన్నీ రకరకాలుగా వేసి జవాబులు రాబట్టి నమ్మకం కుదిరి తన వెంట లోపలికి పిలుచుకుపోయాడు ఆ నడివయసు మనిషి. అక్కడ పెద్ద చావిడిలో జగితి మీద నింపాదిగా కూర్చున్న 60 ఏళ్ల మనిషిని చూపిస్తూ, ఆయనే, వెళ్ళి కలుసుకోండి అని చెబితే ఆశ్చర్యపోయారు వీళ్ళు. రామప్ప గారంటే చాలా లావుగా, ఎత్తుగా, సినిమాల్లో భూస్వామిలా హుందాగా ఉంటాడని భావించిన వీళ్లకు అందుకు విరుద్ధంగా ఆయన కనిపించేసరికి విస్తుపోయారు. రామప్ప గారు పొట్టిగా, కుదమట్టసంగా, ముతక బనియను, ముతక పంచెతో
ఎర్రటి ఎరుపు రంగు శరీరంతో చూడగానే మనలాంటి మనిషి అనిపించేలా ఉన్నాడు. గంగన్న ఆయన దగ్గరకు వెళ్ళి తన చొక్కా జేబులోంచి కాగితం మడత తీసి ఆయనకు వినయంగా అందించాడు. దాన్ని అందుకుంటూ కూర్చోండి అన్నాడు ఆయన. వాళ్ళు ఆయనకు ఎదురుగా ఉన్న చిన్న అరుగు మీద కూర్చున్నారు. రామప్ప కాగితంలో రాసిన విషయమంతా చదివి వెంకటస్వామి ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. నాగన్న అంటూ కేక వేస్తే వచ్చిన మనిషికి వీళ్ళ గురించి చెప్పి మన పెంకుల కొట్టంలో వీళ్లకు బస ఏర్పాటు చేయించు అని పురమాయించి, మీరు వెళ్ళండి, పొద్దున మాట్లాడుకుందాం అని పంపించాడు. గంగన్న కుటుంబం అంతా పెంకుల పాకలోకి చేరుకుంది. విశాలంగా 2 గదులతో అనుకూలంగా ఉంది ఆ పాక. అప్పటికే చీకటి పడుతూ ఉంది. పాకలో కరెంటు బల్బు వెలిగించారు. నరసమ్మ, వెంకటలక్ష్మి ఇల్లు శుభ్రం చేసే పనిలో మునిగిపోయారు. తాము తెచ్చిన బట్టలను, ఇతర సామాన్లను ఒక మూల సర్దుతున్నాడు గంగన్న. గదిలో ఒక మూల ఉన్న పాత బెంచీ మీద కూర్చున్నాడు. ఎక్కడ తమ ఊరు, ఎక్కడ ఈ ఊరు, ఇలా రావాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించినామా? ఒక్కసారిగా తమ ఊరు, ఇల్లు, ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చిన ముసలి తల్లి, చిన్న కొడుకు గుర్తుకు వచ్చినారు. ఇంటి దగ్గర విడిచిపెట్టిన ముసలి తల్లి, చిన్న కొడుకు గుర్తుకు వచ్చినారు. అతని ఆలోచనలో జీవితం అంతా ఒకసారి మొదలైంది. 5-6 సంవత్సరాల కిందటి వరకు కూడా గంగన్న కుటుంబం ఆ ఊర్లో ఒక స్థాయి గల మంచి రైతు కుటుంబం. కిందే లెక్క 10 ఎకరాల మెట్ట బావి కింద 2 ఎకరాల సాగు భూమి, స్వంత ఇల్లు, ఇంటి వెనక దొడ్డి, గడ్డివాములు, పాడిచ్చే పశువులు, భార్య మెడలో 5-6 తులాల బంగారము, పచ్చగానే బతుకుతున్న కుటుంబం అతడిది. అప్పుడప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏదో ఒక 7 పంటలు పండి కుటుంబం నిలదొక్కునేది. అయితే గత 4-5 ఏళ్లుగా పరిస్థితులు మారిపోయినాయి. వరుసగా 2 ఏళ్లు వర్షం రాకపోవడంతో బావిలో నీళ్లు అడిగంటిపోయినాయి. అప్పు చేసి 2 బోర్లు వేయించాడు. ఆ బోర్లు సంవత్సరం దాటకుండానే మొరాయించినాయి. 6 నెలల్లో అప్పులు మాత్రమే మిగిలాయి. ఆ సంవత్సరం అయితే మరీ ఘోరం. గత 50 ఏళ్లలో ఇంత కరువు ఎప్పుడూ రాలేదని పాతతరం వాళ్ళు చెబుతూ ఉన్నారు గంగన్నకు. రోజు రోజుకు తిండి గింజలను ఏ పూట కాపూట సమకూర్చుకోవడమే దుర్భరమైపోయింది. ఇంట్లో తినేవాళ్ళు 6 ఉన్నారు. ఒక్కరికి కూడా చేయడానికి పని లేదు. గడ్డి లేక 2 గిత్తల్ని ఎనుగొడ్డును అయిన కాడికి అమ్మి కొద్ది రోజులు బతుకు ఈడ్చినాడు. గంగన్నకు ఇప్పుడున్న ఒకే మార్గం ఊరు విడవడం, ఎక్కడికైనా వలస వెళ్ళి కూలీనాలి చేసుకుని పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడం. గంగన్న ఏం చేయాలో పాలుపోక పక్కింట్లో ఉన్న వెంకటస్వామితో మాట్లాడినాడు. వెంకటస్వామి ఆ ఊర్లోనే పెద్ద రైతు. అతని 2 కొడుకులు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. పట్టణంలో వ్యాపారులు, భవంతులు ఉన్నాయి. గంగన్న అతడిని కలిసి నువ్వే ఏదో ఒక దారి చూపి మా కుటుంబాన్ని గట్టున పడేయాలి అని సిగ్గు విడిచి అడిగాడు. గంగన్న పరిస్థితి అతనికి తెలుసు. వెంకటస్వామి బాగా ఆలోచించి నువ్వు ఏమీ అనుకోనంటే ఒక మార్గం చూపుతాను అన్నాడు. గంగన్న ఏదైనా సరే చెప్పమన్నాడు. మా బంధువు ఒక ఆయన కర్ణాటకలో బళ్ళారి దగ్గర కంపిలి కొట్టాలలో ఉన్నాడు. ఆయన పెద్ద రైతు. అతని దగ్గర సంవత్సరం అంతా పని ఉంటుంది. మీ నలుగురు అక్కడికి వెళ్ళి కష్టపడితే రోజుకు 400కు పైగా సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చినాడు. గంగన్న మనసులో ఉన్నది కూడా ఇలాంటి మార్గమే. అంతే, ఒక్కరోజు కూడా ఆగలేదు. గంగన్న వెంకటస్వామితోనే దారి ఖర్చులకు ఇప్పించుకొని మరుసటి రోజు పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా మూటాముల్లే సర్దుకొని కుటుంబంతో ఊరు వదిలి పెట్టినాడు. గతం అంతా గుర్తుకు వచ్చి కుమిలి దుఃఖించినాడు. గంగన్న కనుకొలకుల నుండి చుక్కలుగా కారిన కన్నీళ్లు అతని గడ్డాన్ని తడిపివేసినాయి. ఆ జ్ఞాపకాలు చుట్టుముట్టి గంగన్న గుండె భారమైపోయింది. పక్కన కూర్చున్న నరసమ్మ అతడిని గమనిస్తూ ఉంది. అతని ఆలోచన ఏమిటో ఆమెకు అర్థమైంది. మనకు మాత్రమేనా ఈ గతి పట్టింది?
ఎట్లాంటి రైతులు కూడా పని పాట కోసం ఊరు విడిచి పరాయి చోటికి వెళ్ళిపోతూ ఉండారు. కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పండల్లే గాని మన అప్పులు తీరేది ఎంతసేపు? మళ్ళీ వానలు రాకపోతాయా? మా ఊరి చెరువు నిండకపోతుందా? నువ్విట్లా యాదారు పెట్టుకోవద్దు. పాండవుల్లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేసినారంట. మనగా ఎంత ఊరుకో అంటూ ఓదార్చింది నరసమ్మ. మరుసటి రోజు పొద్దున్నే రామప్ప గారు పిలవనంపితే నలుగురు వెళ్ళి నిలబడినారు. రామప్ప, చూడు గంగన్న, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. నా మాదిరి నువ్వు రైతువే. నీ సంగతంతా మా వెంకటస్వామి వివరంగా రాసినాడు. మీ ప్రాంత కరువు పరిస్థితులు ఇక్కడ అందరికీ తెలుసు. మీ ప్రాంతం నుండి వలసలు వచ్చిన వాళ్ళు ఈ చుట్టుపక్కల దండిగా ఉన్నారు. నువ్వేమీ సంకోచపడవద్దు. మీరంతా మీ సొంత ఇంటిలో మాదిరిగా ఇక్కడ ఉండిపోండి అని చెప్పినాడు. మీకు కావలసిన సంబరాలన్నీ అడిగి తీసుకోండి. ఇక్కడ కూడా మీరు రైతుల్లాగే బతకండి. మనందరిది రైతు వంశం. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీరు ఇక్కడ ఉన్నంతకాలము ఇక్కడి రేటు కంటే ఎక్కువగానే మీకు ఫలితం ఇస్తాను. మీ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడగానే మీరు వెళ్ళవచ్చు అని చెప్పినాడు. తెల్లవారుతుండగా గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి పచ్చని వరిమల్ల గేనాల మీదుగా నడుస్తున్నారు. ఇక్కడిలాగా కనీసం 1 ఎకరా భూమికైనా తమకు సాగునీరు ఉంటే అన్న ఆకాంక్ష వాళ్ళ మనసుల్లో సుడులు తిరుగుతోంది. ఆ ఎర్రటి పొలాలపై నీళ్ళెప్పుడు జాలువారుతాయా? ఇక్కడిలాగా అక్కడ కూడా పచ్చదనం ఎప్పుడు పరిమళిస్తుందా అన్న ఆశాంకురాలు వేగంగా మొలకలెత్తుతున్నాయి. కరువులో నడిచిన వాళ్ళ పాదాలు మెత్తని పచ్చిక మీద ఒత్తిగిలినట్టు మృదువుగా సాగుతున్నాయి. మళ్ళీ తమ ఊరి వైపు తమ పాదాలు పయనించాలని వాళ్ళ మనసులో అనంతమైన ఆశల సవ్వడులు ధ్వనిస్తూనే ఉన్నాయి. వలస అంటే బ్రతుకు తెరువు లేక ఉన్న ఊరి నుండి పని దొరికే ప్రాంతానికి వెళ్ళి జీవనం సాగించడం. లెసన్ అయితే అయిపోయిందండి. మనం గ్రామర్ పాయింట్ చూద్దాము. ఇక్కడైతే సొంత వాక్యాలు ఇచ్చారండి. నిర్జీవం, పరిమళం, అంకురం, దుఃఖము, వర్షాలు అని. చూడండి, ఆకాంక్ష అంటే కోరిక. వాక్యం ఏంటంటే తల్లిదండ్రుల కోరికను పిల్లలు నెరవేర్చాలి. సొంత వాక్యాలండి. ప్రాణం లేని అంటే ఆమె రోడ్డు ప్రక్కన ప్రాణం లేని దానిలా ఉంది. సువాసన, మల్లెలు సువాసన వెదజల్లుతున్నాయి. మొలక, విత్తనం. అనుకూల పరిస్థితుల్లో మొలకలు వస్తాయి. బాధలో ఉన్న వారికి సహాయం చేయాలి. సొంత వాక్యాలండి. ఈజీ కదా. తర్వాత కింది వాక్యాలు చదవండి. వాటిలోని మాటలు మీ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో అలాగే వాక్యాలను తిరిగి రాయండి. యాక్టివిటీలండి. చూడండి, ఇక్కడ ప్రకృతి వికృతులు. ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరు పొందారు. ఆకాశం అంటే ఆకాశం. వానలు, వర్షాలు. పయనం, ప్రయాణం. వికృతి పదాలకు ప్రకృతులను రాయండి అన్నారు. వాళ్ళు వికృతులు ఇచ్చారు, మనం ప్రకృతిలో రాయాలి. ఆకాశం అంటే ఆకాశం, ఇది ప్రకృతి, ఇది ప్రకృతి, ఇది ప్రకృతి. ఇవి వికృతులు అన్నమాట. చూడండి, ఉండి పొండి అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఉండి అనే పదానికి ఇక్కడ ఉండు అని అర్థం, పొండి అనే పదానికి వెళ్ళండి అని అర్థం. వేరువేరు అర్థాలు వస్తున్నాయి, కానీ 2 పదాలు కలిపితే అర్థం ఇక్కడే ఉండండి అని అర్థం వస్తుంది. ఉండిపోండి అంటాం కదండి, ఇక్కడే ఉండండి అని అర్థం వస్తుంది. విడివిడిగా అయితే వేరే మీనింగ్స్ వస్తాయి అని చెప్తున్నారు. అలా కొన్ని రాయించారనమాట. కింది పదాలు రాయలసీమ మాండలికంలో ఉన్నాయి. ఈ పదాలు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మాండలికాల్లో ఏ రూపాల్లో ఉంటాయో తెలుసుకొని రాయండి. పురసత్తు అంటే కోస్తాంధ్రంలో అవకాశం, ఉత్తరాంధ్రలో అవకాశం. కుదమట్టసం రాయలసీమ పదం. తగినంత, ఇరుగ్గా. మదారు, చీకు చింత. బాదరాబందీ. సంబడం, అవసరం, అక్కర. గేనాలు, గట్టులు.
చూడండి, రాయలసీమ భాష, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర. చూడండి ఇక్కడ సందులు. గంగన్నలో ఆశాంకురాలు వేగంగా మొలకెత్తాయి. మొలక ప్లస్ ఎత్తాయి, మొలకెత్తాయి కదండి. అత్వసంధి. సూత్రాలు ఉంటాయండి ప్రతిదానికి. ఏమి ప్లస్ ఉంది. చూడండి, ఏముంది, ఏమి ప్లస్ ఉంది, అత్వసంధి. రామప్ప గారంటే, రామప్ప గారు ప్లస్ అంటే, అత్వసంధి. మనందరిది, మన ప్లస్ అందరిది, అత్వసంధి. ఈ క్రింది వాక్యాల్లో ఉన్న సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలను రాయండి. ఆ గ్రామంలో రామప్ప పెద్ద రైతు. చూడండి, క్రింది వాక్యాల్లో ఉన్న సమాస పదాలను గుర్తించి విగ్రహ వాక్యాలను రాయండి అన్నారు కదా. ఆ గ్రామంలో రామప్ప పెద్ద రైతు. పెద్దవాడైన రైతు. పల్లెలలోని పచ్చ పొలాలను చూస్తే ఆనందం కలుగుతుంది. పల్లెలలోని పచ్చ పొలాలను చూస్తే అంటే ఇక్కడ పచ్చటి పొలాలుని, పచ్చ పొలాలు అన్నారు కదా, పచ్చటి పొలాలు. గంగన్నకు ఒక క్షణం తన ఊరి దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. ఊరి దృశ్యాలు, ఊరి అందలి దృశ్యాలు. నందలి. అరుగు మీద కూర్చున్న 60 ఏళ్ల మనిషే రామప్ప. 60 ఏళ్ళు, 60 అని సంఖ్య గల ఏళ్ళు ఇవి ఇచ్చారండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, వీటిని బట్టి మనం సమాస పేర్లు అయితే తెలుసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఊరి అందలి దృశ్యాలు, ఊరి అందలి దృశ్యాలు. ఇక్కడ నందు అని వస్తుంది. అందు అంటే సప్తమి తత్పురుష సమాసం. అలాగే చూడండి, 60 సంఖ్య గల ఏళ్ళు అంటే ద్విగు సంఖ్య వస్తే ద్విగు సమాసం అండి. అలాగే పచ్చటి పొలాలు చూడండి, పంచమి తత్పురుష సమాసం అండి. పెద్దవాడైన రైతు, నా వచ్చింది కదండి. చూడండి, ఇక్కడ పెద్దవాడైన నన్ను వచ్చింది, నా వచ్చింది కదా. సప్తమి తత్పురుష సమాసం వస్తుంది అనమాట. సమాసాలు తెలుస్తాయండి డుమువులు చూసుకుంటే. చూడండి, ఇక్కడ ఆమ్రేడిత సంధి చూపిస్తున్నారు. ఆహా ప్లస్ ఆహా, ఆహాహా నేర్పిస్తున్నారు. ఒకే పదం 2 సార్లు పూర్వ పర. చూడండి, 2 పూర్వ పర వచ్చాయంటే ఒకే పదం 2 సార్లు పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారని కింది తరగతిలో తెలుసుకున్నారు. పై ఉదాహరణలో పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రేడితం పరమైంది. ఈ విధంగా అచ్చుకు ఆమ్రేడితం పరమైతే పైన చూపినట్లుగా ఆమ్రేడిత సంధి జరుగుతుంది. ఇది పూర్వ కదండి, ఇది పర కదా. ఆహా, ఆ పరమవుతుంది. చూడండి, ఇక్కడ అన్నారు కదా, ఆ అనే అచ్చు ఉండగా దాని ఆమ్రేడితం పరమైంది. సూత్రం చూడండి, అచ్చునకు ఆమ్రేడితము పరమగునప్పుడు సంధి జరుగును. అయ్యయ్యో, ఔరౌరా, ఓహోహో ఇవన్నమాట ఆమ్రేడితాలు. అయ్యో, ఔరౌరా, ఓహోహో, ఓహో ప్లస్ ఓహోహోహో ఇవి ఆమ్రేడిత సంధి అండి. ఇలా ఇస్తే మీరు ఆమ్రేడిత సంధి అని పెట్టచ్చు, ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఇవి ఇచ్చి అది ఒక వాక్యం ఇచ్చి ఇది ఏంటి అని అడుగుతారనమాట. చూడండి, అనుమత్యార్థక వాక్యం, ఆశీరార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. పై వాక్యాలను కింది తరగతుల్లో నేర్చుకున్నాం కదా అంటున్నారు. ఇక్కడ చూడండి, నిషేధార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం అంటే అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు. ఆశీరార్థక వాక్యం అంటే ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీరార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. నిషేధార్థక వాక్యం అంటే చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారు.
చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. మనకు ఒక వాక్యం ఇచ్చి ఇదేంటి అని అడుగుతారనమాట. ఆహా ఎంత బాగుందో, అది ఆశ్చర్యం అనమాట. గిరి ఎక్కడున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు, ప్రశ్నార్థకం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక, ఆశీర్వాదం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు, అనుమతి. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు, నిషేధార్థక వాక్యం అనమాట. ఇక్కడ చూడండి ఇవి కూడా ఉన్నాయి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలానికి మరొక పేర్లు చూడండి. భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం, వర్తమానకాలిక అసమాపక క్రియ సత్రార్థకం, భవిష్యత్ కాలిక అసమాపక క్రియ ఛేదార్థకం. ఇవి భూతకాలం అయిపోయినవి, తిని వెళ్ళి చూసి చేసి. వర్తమానం అంటే జరుగుతూ ఉన్నాయి, తింటూ వెళ్తూ చూస్తూ చేస్తూ. భవిష్యత్ అంటే జరగబోయేవి, తింటే వెళ్తే చూస్తే చేస్తే. ఇవి వీటికి చూసుకోండి, వీటిని ఇవి అంటారనమాట. భూతకాలాన్ని క్వార్థకం, వర్తమానాన్ని సత్రార్థకం, భవిష్యత్తునేమో ఛేదార్థకం. అవి చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. క్యార్థకం అంటే భూతకాల అసమాపక క్రియను క్యార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది, అది భూతకాలం. సత్రార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియను సత్రార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది, ప్రజెంట్ జరుగుతుందన్నమాట. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు, ప్రజెంట్ బాధపడుతున్నాడు, వర్తమానం. ఛేదార్థకం భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి, అది భవిష్యత్తు. అయిపోయండి, లెసన్ అయితే అయిపోయింది. మనకి నెక్స్ట్ ఉపవాచకం ఇచ్చారండి చైతన్యమూర్తులు. కొంతమంది ప్రముఖుల గురించి అయితే ఇచ్చారు. ఉపవాచకం తర్వాత సెమిస్టర్ 2 ఉందండి. చూడండి ఇదిగోనండి సెమిస్టర్ 2. సెమిస్టర్ 2లో కూడా 6 పాఠాలు, ఒక ఉపవాచకం. ఆ ఉపవాచకంలో కొంతమంది ప్రముఖులు డ్యాన్సులు అయితే ఇచ్చారండి. భరతనాట్యం, బాంగ్రా నృత్యం, కథాకళి, గుస్సాడి, ఒడిస్సీ, హరికథ గురించి ఇచ్చారు ఉపవాచకం. అది మిగతా 6 లెసన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అవన్నీ కూడా పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.